జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు చెప్పడం అంటే మేము అది కంటిన్యూ చేస్తామన్నట్టుగా మాట్లాడారు. సో అర్థం చేసుకోవాలన్నట్టుగా చెప్పారు. సో మీడియా ముందైతే ఇది వస్తుంది. బట్ ఇంటర్నల్గా దానికి సంబంధించి సంప్రదింపులు ఉంటాయా? ఒకవేళ ఆంక్షలు విధించే పరిస్థితే ఉంటే ఏమంటుంది అమెరికా? భారత్ని ఏ విధంగా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది? ఎలా ఉండబోతోంది ఈ సినేరియో? అంటే అమెరికన్ స్పోక్స్ పర్సన్ కూడా మేము ఆంక్షలు విధిస్తాము అని కరాఖండిగా చెప్పలేదు. అవును, ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది అని చెప్పాడు ఆయన. అవును. సో కాబట్టి ఇది సబ్జెక్ట్ టు డిప్లొమసీ అని మనకు అర్థమైపోయింది. ఓకే. స్పీకర్ గారు కూడా మీరు ఏం పిక్తారో పీక్కోపోండి, మేము చేస్తామని ఆయన ఏం చెప్పాలా. అనలేదు. ఆయన చెప్పారు చాలా సింపుల్ గా, ఇది అందరికీ లాభసాటిది, మీరు కూడా అర్థం చేసుకోవాలి అన్నట్టు చాలా సున్నితంగా చెప్పారు ఆయన. అంటే దీని రకాల డిప్లొమసీ చాలా జరుగుతుంది. సో ఈ పరిస్థితులలో మరి భారతదేశాన్ని దూరం చేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నదా? లేటెస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 రోజుల క్రితం వచ్చిన న్యూస్ ఏంటి, అమెరికా 2వ స్థానానికి వెళ్ళిపోయింది, చైనా మొదటి స్థానంలో ఉన్నది మన ట్రేడింగ్ పార్ట్నర్షిప్ లో. ఓవర్టేక్ చేసింది మనం. సో రేపటి రోజు మనకు చైనాకు ఉన్న వివాదం ఏంటి? వాళ్ళు సరిహద్దుల్లో వాళ్ళు ఒక అడుగు వెనక్కి వెళ్ళారంటే వాడికి మనకేం వివాదం లేదు, అయిపోయింది, సమసిపోతుంది కదా. అది ఒక పని. షీ జిన్పింగ్ కనుక అమెరికాని భారతదేశాన్ని కలపకుండా ఆపాలి అనుకుంటే ఆయన సరిహద్దుల్ని శాంతియుతంగా ఉంచగలిగితే అయిపోయింది, మనం అమెరికా దగ్గర వెళ్ళాల్సిన అవసరమే లేదు మనకి. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తే కనుక నష్టపోయేది అమెరికానే కదా. కాబట్టి భారతదేశం అమెరికాకి కావాలి, చాలా కీలకమైనది. భారతదేశము చైనా గొడవ పడుతూ ఉండడం అన్నది వాళ్ళకి చాలా కీలకము. ఇంత ట్రేడ్ వాళ్ళకి మనకు $118 బిలియన్ ట్రేడ్ చైనాతో ఉంది అంటే కనుక అది అమెరికా కూడా చాలా ఒక విధమైనటువంటి ప్రశ్న వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళు భారతదేశాన్ని ఏలియనేట్ చేసుకుని దూరం పెట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళది. ఒకవేళ భారతదేశాన్ని కనుక వాళ్ళు దూరం చేసుకున్నారంటే క్వాడ్లో దెబ్బతింటారు. తర్వాత యాక్చువల్ గా మనకు మోదీ గారు స్టేట్ విజిట్ లో అమెరికాకి వెళ్ళినప్పుడు, మనకు వైట్ హౌస్ వెళ్ళినప్పుడు, ఆయనకు బ్రహ్మరథం పట్టినప్పుడు జరిగినటువంటి, అంటే బయట జరిగినటువంటి ఒప్పందాలు వేరే, ఏదో G414 ఏదో మన జీఈది ఇంజన్ ఇచ్చారు మనకు తేజస్ కి, AMCAకి, ఇటువంటి చర్చలు జరిగినాయి. మనకు ఏదో రీపర్ డ్రోన్స్ ఇచ్చారు, ఇవన్నీ బయట మాటలే. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఇండియన్ ఓషన్ మొత్తాన్ని భారతదేశాన్ని చూసుకోమని ఇచ్చేశారు మనకు. అంటే అమెరికా శక్తి క్షీణిస్తున్నది, వాళ్ళు ఒకటేసారి 4-5 యుద్ధాలు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి యుక్రెయిన్ రష్యాని హ్యాండిల్ చేస్తూ, ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్ ని హ్యాండిల్ చేస్తూ, ఫిలిప్పైన్స్, తర్వాత టైవాన్, చైనాతోటి గొడవలు, కొరియా, జపాన్, ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి అసెట్స్, వాళ్ళకున్న ఫోకస్ చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇండియన్ ఓషన్ ఠేకా మీరు తీసుకోండి అని మనకి ఇచ్చేసారు. అందుకే మనకు మోదీ గారు పపువా న్యూ గిని వెళ్ళడము, జయశంకర్ గారు మనకు టంజానియా లాంటి ప్రాంతాలకు వెళ్ళడము, గ్రీస్కి వెళ్ళడము, మనకు తర్వాత G20లో మనం ఈ కారిడోర్ పెట్టుకోవడము, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడోర్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పెద్ద పీట వేయడం అనేది జరిగింది. కాబట్టి బ్యాక్ ఎండ్ లో భారతదేశానికి ఒక పెద్ద రోల్ ఇచ్చారు వాళ్ళు. అందుకని ఇప్పుడు రైట్ నౌ మన కొన్ని షిప్పులు సింగపూర్ లో ఉన్నాయి. సౌత్ చైనా సీలో మనం ఒక పవర్ డెమాన్స్ట్రేషన్ చేయడానికి వెళ్తున్నాం మనం అక్కడికి. గతంలో ఆసియాన్ దేశాలతోటి మనం నేవీ ఎక్సర్సైజ్ చేసాం. అప్పుడు చైనీస్ షిప్స్ మనల్ని ట్రైల్ చేశాయి. కాబట్టి మనం క్రమేపీ మన శక్తిని ఎక్స్పాండ్ చేస్తున్నాం. దానికి టాసిట్ అప్రూవల్ అమెరికా ఇచ్చింది. ఈ రోజు కనుక అమెరికా మనకు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తే నష్టపోయేది వాళ్లే. ఎదుగుతున్న శక్తిని వాళ్ళ సైడ్ ఉంచుకోవాలి, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా చేసుకుంటే నష్టపోయేది వాళ్లే. ప్లస్ రష్యా, చైనాకి వాళ్లకు ఏదైనా ఒక ఆల్టర్నేట్ రూట్ డిస్కషన్ కానీ డిప్లొమసీ కానీ కావాలంటే భారతదేశమే ఉన్నది. ఈ రోజు వ్లాడిమిర్ పుటిన్ తోటి, జో బైడెన్ తోటి సమానంగా మాట్లాడగలిగిన శక్తి భారతదేశమే. ఈరోజు మిల్లన్ అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నది, మన నేవల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. దాంట్లో ఎంత వైవిధ్యమైన దేశాలు ఉన్నాయి. అక్కడ ఇరాన్ ఉన్నది మనకు, అలాగే మనకు రష్యా ఉన్నది, అమెరికా ఉన్నది. అంటే వీళ్ళిద్దరు పరస్పరం ఒకరినొకరి చూసుకొని కూడా చూసుకోరు, మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడినటువంటి దేశాలు ఈ రోజు భారతదేశం పిలిచినటువంటి ఈ యుద్ధ విన్యాసంలో కలిసి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ షిప్పులు వచ్చాయి ఇక్కడికి. సో కాబట్టి ప్రపంచంలో ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ తీసుకురాగలిగిన దేశం భారతదేశం.
దీన్ని వాళ్ళు ఆంక్షల ద్వారా దూరం చేసుకుంటే నష్టపోయేది అమెరికాని కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయరు నేను స్పష్టంగా భావిస్తున్నాను. ఓకే. ఏదో ఇటువంటి చేస్తారు కానీ అంతకుమించి ఏం చేయరు వాళ్ళు. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి ఎస్పెషలీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఆయన ట్రాన్సాక్షన్ మనిషి, ఆయన అలా బిహేవ్ చెప్పలేము. చాలా అంటే ఇరాన్ మీద చాలా చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఒకవేళ ఆయన అంటూ వస్తే కనుక బహుశా ఆంక్షలు విధించేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. జో బైడెన్ వాటి జరిగేటువంటి అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.